NCERT Class 6th Chapter 11 Part 2 బిల్డింగ్స్ పెయింటింగ్స్ అండ్ బుక్స్. ఆల్రెడీ మనం బిల్డింగ్స్ గురించి డిస్కస్ చేసాము, అంటే పిల్లర్స్, స్తూపాస్, టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తాము. అలాగే పెయింటింగ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము పార్ట్ 1లో. ఇప్పుడు బుక్స్ గురించి డిస్కస్ చేస్తాము. బుక్స్ ఎవరు రాశారు, ఎలాంటి కవులు రాశారు అనే దాని గురించి ఈ పార్ట్లో డిస్కస్ చేస్తాము. పార్ట్ 1 చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. పార్ట్ 1 చూసాక ఇన్ కంటిన్యూషన్ పార్ట్ 2. సో టైం వేస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. డియర్ సబ్జెక్ట్, సుస్వాగతం. ఓకే, బుక్స్ గురించి థర్డ్ టాపిక్ ఈ చాప్టర్లో బుక్స్ అనమాట. బిల్డింగ్స్, పెయింటింగ్స్, బుక్స్. ఇక్కడ బుక్స్లో ఏమేమి చెప్తున్నారంటే తమిళ్ ఎపిక్స్ గురించి తీసుకున్నారు రెండు. ఒకటి శిలప్పాధికారం అని ఒకటి, శిలప్పాధికారం ఒకటి. రెండోది మణిమేకలై. ఈ రెండు కూడా కోవలన్ అండ్ మాధవి అనే ఇద్దరు గురించి చెప్తుంది. శిలప్పాధికారం రాసింది ఇలాంగో. ఇదేంటంటే స్టోరీ ఆఫ్ మర్చెంట్ నేమ్ కోవలన్. తనకి, తన ప్రేయసి మాధవికి, అలాగే తన వైఫ్ కన్నాంగి యొక్క గ్రీఫ్. అంటే కోవలన్ అనే మర్చెంట్ తన వైఫ్ని మర్చిపోయి తన ప్రేయసి మాధవితో గడిపిన వృత్తాంతాన్ని ఇలాంగో అనే పొయత్ శిలప్పాధికారంలో చెప్పడం జరిగింది. ఇది ఎవరి కాలం? పాండ్యరాజుల కాలం, పాండ్యుల టైంలో జరిగిందనమాట. ఇది కూడా రావడానికి అవకాశం ఉంది. శిలప్పాధికారం ఏ టైంలో, దినస్థ టైంలో ఉందని చెప్పొచ్చు. పాండ్యుల కాలంలోది. ఎవరు రాశారు? ఇలాంగో రాశారు. ఎవరిది? కోవలన్ గురించి. కన్నాంగి భార్య, మాధవి తన ప్రేయసి. కోవలన్కి మాధవికి పుట్టిన కూతురు గురించి సత్తనార్ అనే అతను మణిమేకలై అని ఒక వృత్తాంతాన్ని తీసి రాశాడు అనమాట. దాని పేరు మణిమేకలై, స్టోరీ ఆఫ్ డాటర్ ఆఫ్ కోవలన్ అండ్ మాధవి. ఇది 1400 సంవత్సరాల కిందట రాసింది. ఇది 1800 సంవత్సరాల కిందట రాసింది. సో 400 years తర్వాత సత్తనార్ మణిమేకలై రాశాడు కోవలన్ అండ్ మాధవి యొక్క కూతురు వృత్తాంతం గురించి. అదేవిధంగా ఇందులో మనకి చెప్తున్నది కాళిదాసు గురించి చెప్పడం జరిగింది. ఈయన సాంస్క్రిట్ భాషలో రాసేవాడని చెప్తున్నారు. అలాగే అప్పుడు సాంస్క్రిట్ ఎవరు మాట్లాడేవాళ్ళు? కింగ్స్ అండ్ బ్రాహ్మిన్స్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రాకృత ఎవరు మాట్లాడేవాళ్ళు? ఆర్డినరీ పీపుల్. సో దేవనాగరి లిపి ఏంటి, ఖడోస్ లిపి ఏంటి, డిఫరెన్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కాళిదాసు రచించిన మేఘ సందేశం అనమాట. ఇది మేఘ సందేశంలోంచి ఒక వర్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఒక చిన్న పోయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాళిదాసు రాసిన మేఘదూత సందేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్లో రాశారు. నెక్స్ట్, పురాతనమైనవి వాటిని పురాణాలు అన్నారు. అందులో ఏముంటుందంటే స్టోరీస్ అబౌట్ గాడ్ అండ్ గాడెసెస్. అవి రిటన్ ఇన్ సింపుల్ సాంస్క్రిట్. ఎవరైనా వినొచ్చు, అంటే ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ శూద్రాస్ కూడా వినొచ్చు. ఏంటి? పురాణాలు. కానీ వేదాలు చదవడానికి వాళ్ళకి అధికారం లేదు. పురాణాలు సింపుల్ సాంస్క్రిట్లో రాయబడ్డాయి, వాటిని ఎవరైనా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ శూద్రాస్ హూ ఆర్ నాట్ అలౌడ్ టు స్టడీ ద వేదాస్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఇక్కడ చెప్పుకున్నాము, శూద్రులు ఆర్యులకి ఆపోజిట్ వర్గానికి చెందిన వాళ్ళు. ఓడిపోయారు కాబట్టి శూద్రుల్ని బానిసలుగా చూశారు. అట్లా అదొక సపరేట్ కాన్సెప్ట్. సో ఈ టాపిక్లోకి మళ్ళీ వెళ్తే, మహాభారత, రామాయణం సాంస్క్రిట్ ఎపిక్స్ అని చెప్పడం జరిగింది. పురాణాలు, మహాభారతం రాసింది వ్యాసుడు, రామాయణం రాసింది వాల్మీకి. అంత సాంస్క్రిట్లో రాశారు. లాస్ట్ ఎప్పుడు 4th chapter 5th chapter చెప్పడం జరిగింది. జాతకాస్ అంటే ఏంటి, అది ఇంపార్టెంట్ బిట్ కూడా ఇచ్చాడని చెప్పాను. జాతకాస్ షార్ట్ స్టోరీస్ టోల్డ్ బై ఆర్డినరీ పీపుల్ అనమాట. జాతకాస్తో పాటు పంచతంత్రాస్ అన్నా కూడా, పంచతంత్రాస్లో నీతి వాక్యాలు ఎక్కువ ఉంటాయి. స్టోరీస్ ఫ్రమ్ జాతకాస్ వర్ ఆఫెన్ షోన్ ఆన్ ద రైలింగ్స్ ఆఫ్ స్తూపాస్ ఇన్ పెయింటింగ్స్ ఇన్ సచ్ యాజ్ అజంతా. ఈ టాపిక్ వచ్చినప్పుడు మనం క్లియర్గా పెయింటింగ్స్ గురించి, వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. లవ్ స్టోరీస్, లేదంటే పోయమ్స్, ఇవే కాకుండా మనకి ఆర్యభట్ట, తర్వాత చరక, సుశ్రుత, బ్రహ్మగుప్త, వరాహమిత్ర, భాస్కరాచార్య వంటి సైంటిస్టులు ఉన్నారు. మెడిసిన్ మీద, ఆయుర్వేదిక్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు అని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఆర్యభట్ట మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్. ఆయన ఆర్యభట్ట ఏం రాశాడు, ఇందులో రాశాడు, సాంస్క్రిట్ భాషలో రాశాడు. ఈయన ఇంకేమేం చెప్పాడంటే డే అండ్ నైట్ వర్ కాజ్డ్ బై రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అని కూడా మనకి ఏం చెప్పడం జరిగింది. ఇంకేం చెప్పాడు? డెవలప్డ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎక్లిప్సెస్ యాజ్ వెల్. ఈయనే చెప్పాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ క్యాలిక్యులేట్ చేయడం కూడా చెప్పాడు. బ్రహ్మగుప్త, భాస్కరాచార్య, వరాహమిత్ర, బ్రహ్మగుప్త, భాస్కరాచార్య కూడా మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రానమర్స్. సెవెరల్ డిస్కవరీస్ చేశారని చెప్తున్నారు. 0 మనమే ఇన్వెంట్ చేశాము. అదేవిధంగా ఆయుర్వేదాలో ఆల్రెడీ చెప్పినట్టు చరకుడు, సుశ్రుతుడు ఉన్నాడు. సుశ్రుతుడు సర్జికల్ ప్రొసీజర్ చెప్పాడు. ఎస్ అని నేను గుర్తుపెట్టుకున్నాను. సుశ్రుత సర్జికల్ అని సుశ్రుత సంహిత సర్జికల్ ప్రొసీజర్ చెప్తుంది. అలాగే చరక సంహిత మెడిసిన్ గురించి చెప్తుంది మనకి. ఎల్స్వేర్ ఇదే టైంలో, మనకి ఇలాంటి జరుగుతున్న టైంలో ప్రపంచం బయట ఏం జరుగుతుంది? చైనా వాళ్ళు పేపర్ కనిపెట్టారు. ఎవరు పర్టికులర్గా? చాయ్ పెడితే పేపర్ పాడైపోద్ది. చాయ్ లూన్
చాయ్లూన్ మాట 1900 సంవత్సరాల కిందట, అంటే దాదాపు 2000 సంవత్సరాలు బేస్ తీసుకుంటే అంటే క్రీస్తు శకం 100 చుట్టుపక్కల ఎక్కడ పేపర్ కనిపెట్టడం జరిగింది. ఇక్కడతో క్లాస్ 6 ఎన్సీఆర్టీ అయిపోయినట్టే. అయితే ఈ 11 చాప్టర్లోనూ టైం లైన్ ఏదైతే ఉందో అది పర్టికులర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ ఈవెంట్ జరిగింది అని చెప్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ. రెండోది ఏంటంటే ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళడం వల్ల మనకి ఎలిమినేషన్ పద్ధతిలో మోస్ట్ ఆఫ్ ది బిట్స్ మనమే ఎలిమినేట్ చేసేయచ్చు, ఎగ్జాక్ట్గా తెలియపోయినా కూడా. ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 2000 సంవత్సరాన్ని అంటే 2000 సంవత్సరాన్ని బేస్గా తీసుకుని 2400 సంవత్సరాల ముందు, 1600 సంవత్సరాల ముందు, 2300 సంవత్సరాల ముందు అని ఇలా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, బిగినింగ్ ఆఫ్ స్తూప 2300 సంవత్సరాల ముందు అన్నారు. అంటే ఏంటి, 2000 సంవత్సరాలు ఇక్కడ అయిపోతే సున్నా, ఇంకొక 300. ఈ టైంలో క్రీస్తుపురం 300 సంవత్సరాల టైం నాటికి స్తూపా కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ 6th చాప్టర్లో ఉన్న టైం లైన్ చూద్దాం. మేర్ఘర్లో మనకి ఫార్మింగ్ హెడ్డింగ్ అని జరిగిందని ఆధారాలు లభించాయి. వ్యవసాయము వేయటం ఇవి జరిగేదని ఆధారాలు లభించాయి. వ్యవసాయం జరగడం వల్ల మనకి ఏంటి పర్టికులర్గా లాభం వచ్చింది అంటే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ స్థిర నివాసాలు కాస్త సిటీస్ అయ్యాయి. అర్బన్ సిటీస్ కల్చర్ మనకి ఈ టైం లైన్లో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అదే టైంలో అంటే గ్యాప్ చూడండి ఎంత గ్యాప్ ఉందో. వ్యవసాయం స్టార్ట్ చేసినప్పటికీ కూడా సిటీస్ ఏర్పాటు చేసుకోవడం మనకి దాదాపు 3000 చిల్లర 4000 సంవత్సరాల టైం పట్టింది. ఇక్కడ ఎందుకు సింధు నది పరివాహక ప్రాంతం కాబట్టి ఇక్కడ బాగా డెవలప్ అయింది. మరి గంగా నది పరివాహక ప్రాంతం డెవలప్ అవ్వలేదా అంటే అయింది, 2500 సంవత్సరాల కింద అయింది అప్రాక్సిమేట్లీ అండి. ఓకే, సిటీస్ ఏర్పడ్డాయి. ఇట్లా మనము ఒక కల్చర్ని డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఆర్యుల తాలూకా ఇన్వెషన్ జరిగిందండి. ఆర్యులు రావడం జరిగింది. ఆర్యులే ఋగ్వేదం రాశారు. ఫస్ట్ ఋగ్వేదం ఆర్యులు రాశారు. ఆ తర్వాత ఈ చిన్న చిన్న గ్రామాలు కాస్త జనపదాసులు ఏర్పడ్డాయి. ఆ జనపదాసే మహాజనపదాసుగా మారాయి. ఈ మహాజనపదాసులో ఉన్న ప్రజలు ఉపనిషత్తులు రాయడం మొదలుపెట్టారు. అంటే ఋగ్వేద తర్వాత ఉపనిషత్తులు వచ్చాయి. ఆ టైంలోనే జైనిజం, బుద్ధిజం కూడా డెవలప్ అయింది. స్తూపాల నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ మనకి నార్త్ వెస్ట్ నుంచి ఇన్వేడ్ వచ్చాడు అనమాట. అంటే ఇందాక చెప్పినాం కదా, పీతో స్టార్ట్ అయ్యే ఒక పాస్, కేతో స్టార్ట్ అయ్యే ఒక పాస్ గుర్తున్నాయా? మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? సో బోలన్ పాస్ ఒకటి, ఖైబర్ పాస్ ఒకటి. సో ఇన్వేడ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్ ఈస్ట్, నార్త్కి వెస్ట్ అనమాట. అలెగ్జాండర్ చనిపోయే నాటికి అదే దాదాపుగా బుద్ధుడు కూడా అదే టైంలో నిర్యాణం చెందున్నారు. ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం కోసం మనకి ఒక ఐడియా ఉంటుందని ఈ మాట చెప్పడం జరిగింది. అలెగ్జాండర్ తర్వాత చంద్రగుప్త మౌర్య ఏకీకృతం చేశారనమాట భారతదేశాన్ని, భారత రాజ్యాన్ని. ఆ తర్వాత అశోకుడు. సంఘం లిటరేచర్ స్టార్ట్ అయింది. సంఘం ఏంటంటే 3 సార్లు మీట్ అయ్యారు. ఎక్కడ? మధురైలో. అదే టైంలో అమరావతి నిర్మాణం జరిగింది. కనిష్కుడు తర్వాత శకయుగం స్టార్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్నే ఫాలో అవుతుంది అనమాట, శకయుగాన్ని. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంపైర్. ఆ తర్వాత హర్షవర్ధనుడు పులికేసి టూ నర్మదా నది దగ్గర యుద్ధంలో ఓడించాడు అని చెప్పేసి మనకి ఐహోల్ శాసనం చెప్తుంది అనమాట. చంద్రగుప్తుని కాలంలో, హర్షవర్ధన్ ఈ కాలంలోనే చైనా యాత్రికులు వచ్చారు. ఫాహియాన్, హువాంగ్ సాంగ్, ఇత్సాంగ్. ఆర్డర్ కూడా చూడండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఫాహియాన్, హువాంగ్ సాంగ్, ఆ తర్వాత ఇత్సాంగ్. వీళ్ళిద్దరు 50 సంవత్సరాల గ్యాప్లో వచ్చారనమాట. ఈయన వచ్చిన 50 సంవత్సరాలు ఈయన వచ్చాడు. టైం లైన్ అండి మనకి ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డియర్ సబ్జెక్ట్.